వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గతేడాది విజయవాడను బుడమేరు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇల్లు నేట మునిగి వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దాంతో ప్రభుత్వం అప్పటికప్పుడే బుడమేరుకు పడిన గండిని పూర్తి చేసింది. శాశ్వతంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టింది. 365 మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిందని మంత్రి నిమ్మల రామనాయుడు తాజాగా ప్రకటించారు. దీనికి 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అలాగే 1.8 కోట్లతో వెలగరేరు రెగ్యులేటర్కు 12 కొత్త గేట్లు అమర్చామన్నారు. ప్రఖ్యాత పూరి జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వివిఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర విద్యార్థుల భక్తి పారవస్యంతో వైభవంగా సాగింది. పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం నుండి వివిఐటి విశ్వవిద్యాలయం వరకు సాగిన ఈ రథయాత్రను వివిఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, సుభద్ర, బలభద్ర ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యుల భక్తి శ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తన జై జై హే జై జగన్నాథ నినాదాలతో ఈ వేడుక శోభాయమానంగా ముందుకు సాగింది. కూటమి ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. పోలాకి మండలం, వనిత మండలం పంచాయతీలో ఎన్టీఆర్ భద్రతా భరోసా పింఛన్లను పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 1వ తేదీ నాడే ఇంటింటికి వెళ్లి ఈ పింఛన్లను అందజేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ వద్ద రహదారి నరకప్రాయంగా మారింది. గత 2 ఏళ్లుగా రహదారి అధ్వానంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షం కురిస్తే గోతుల్లో వర్షపు నీరు నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ఒక్కోసారి బైకులు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన 4 వ్యక్తులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మోసగించిన కేసులో వీరిని అరెస్ట్ చేశారు. వీరంతా విజయవాడకు చెందిన రాజేందర్ ప్రసాద్ ను 7.32 కోట్ల రూపాయల మేర మోసగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి వద్ద నుంచి 6.40 లక్షల రూపాయల నగదు, 4 కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల 1న పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. జిలుగుమిల్లి మండలం బర్రింకల పాడులు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తాడిపత్రి నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు రామకృష్ణ ఇంటిపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వెన్నపూస రవీంద్రారెడ్డితో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై దాడులు పెరిగాయన్నారు. బి కోడూరు మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితేష్ రెడ్డి, డీసీఓ ఉదయశ్రీ సందర్శించారు. మంత్రి బాల వీరాంజనేయుల ఆదేశాల మేరకు పాఠశాలను పరిశీలించినట్లు తెలిపారు. నాడు నేడు పనులు చేశామని ప్రచారాలు చేసుకున్న గత పాలకులకు ఈ పాఠశాల కనిపించలేదా అని ప్రశ్నించారు. పాఠశాలలో వస్తువుల గురించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. త్వరలో మంత్రిని తీసుకొస్తానని పేర్కొన్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ తొలి రోజు ప్రశాంతంగా ముగిసిందని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. గ్రంథాలయంలో ప్రవేశాల ప్రక్రియను పర్యవేక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది లాగా కాకుండా ఈసారి ముందస్తుగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా తొలి రోజు 479 మంది జాయిన్ అయ్యారన్నారు. సాలూరులో హిలా పంచమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రల దర్శనానికి భక్తజనం బారులు తీరారు. ఈ రోజు లక్ష్మీదేవిని వదిలి రథంపై గుండిచ గుడిలో యాత్రకు వచ్చినందున విశ్వమూర్తిని నిలదీసిన సందర్భంగా హిలా పంచమిని జరుపుకుంటారు.